ఇద్దరూ ఒకరితో ఒకరు గొడవపడతారు. ఇద్దరి మధ్య సమాన పోటీ ఉండనివ్వండి. అటువైపు ప్రతాప్ తేజ్ వైపు పరుగెత్తుతున్నాడు. మరియు అతని గుర్రం నుండి దూకి నేరుగా ముందుకు వెళ్లాడు. అతన్ని తన్నండి మరియు అతని గుర్రంపై నుండి విసిరేయండి. చాలా ఆలస్యంగా వదులుకుంటుంది. ఇప్పుడు సైనికులను ఎందుకు చంపుతున్నారు? మేము సమాన వ్యక్తుల నుండి కూడా ప్రేక్షకులను పొందుతాము. ప్రతాప్ తేజ్ ఎంత ఊపిరి పీల్చుకుంటున్నాడో చూడండి. నా కత్తులు రెండూ చాలా ఉన్నాయి అంటాడు. సమాన ఆలస్యం. రక్తం త్రాగడానికి నేను దాని కోసం ఎదురు చూస్తున్నాను. నేను చాలా ఆనందిస్తాను మీరు దానిని త్వరగా నా నుండి తీసుకుంటే. నిశ్చలంగా ఉండండి. ప్రతాప్ ఏం చూస్తున్నావ్ అన్నాడు. టేక్ ఫాస్ట్ రండి అంటూ ముందుకు సాగడం మొదలవుతుంది. బిగ్గరగా పరిగెడుతూ అరుస్తూ తేజ్ అప్ని రెండు కత్తులతో ప్రతాప్ వైపు కదలండి. మరియు ప్రతాప్ ఒక చేతిలో కత్తి పట్టుకున్నాడు. నేను పడిపోయినప్పుడు నేను ఆమె వైపు నడుస్తున్నాను. ప్రతాప్ తన కిక్కుతో మంచి వ్యక్తిని పెంచాడు. టేక్స్ మరియు ఇప్పుడు ఒక చేతిలో కత్తి మరియు ఈటె. ఇద్దరూ తేజ్పై దాడి చేశారు. వారు తమ ప్రతిభను ఇతరుల నుండి తీసుకోవడం ప్రారంభిస్తారు. తన కత్తులను వేగంగా ఊపుతూనే ఉన్నాడు మరియు ప్రతాప్ తన ఈటెతో తన దాడులను ఆపేశాడు. ప్రతాప్ ఇప్పుడు తన ఈటెకు పదును పెట్టాడు. మీ వెనుకభాగంలో తగిలి అది నేరుగా భూమిలోకి వెళుతుంది. ఎంత బలంగా ఉన్నా వేగంగా పడిపోతుంది లేదు. కాని ప్రతాప్ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. సూర్య, గజ కూడా తమలో తాము పోట్లాడుకున్నారు. కొన్నిసార్లు వారి మధ్య సమాన పోటీ ఉండేది. కొన్నిసార్లు సూర్యుడు సూర్యుని కంటే ఎక్కువగా ఉంటాడు మరియు కొన్నిసార్లు సూర్యుడు గాజాను కప్పివేశాడు. మీకు చాలా బలం ఉందని నేను అంగీకరించాలి. కాని ఇప్పుడు నువ్వు చావాలి అని గాజా చెప్పింది. ఎవరు చంపుతారు, ఎవరు చంపరు అనేది కాలమే నిర్ణయిస్తుంది. సూర్య తన గొడ్డలిని విసిరి సమాధానమిచ్చాడు. వెంటనే సూర్య చంపడానికి ప్రయత్నించాడు. సూర్య తన కత్తితో హఠాత్తుగా చేస్తాడు. తన గొడ్డలిని ఆపి క్రిందికి నొక్కాడు. దానిని తీసుకుని భుజం ద్వారా కిందకు విసిరాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సూర్య తన కత్తిని అతనిపైకి ఎక్కించాడు. దాచడానికి ప్రయత్నిస్తుంది కాని అది జారిపోతుంది మరియు సూర్య కత్తి నేరుగా భూమిలో ఇరుక్కుపోయింది. వచ్చిన అవకాశాన్ని సూర్య సద్వినియోగం చేసుకుంటాడు. ఛాతీపై బలంగా తన్నాడు మరియు సూర్య అతను దూరంగా పడిపోతాడు. ఇప్పుడు వారిద్దరూ నిరాయుధులుగా ఉన్నారు. మరియు ఈ విధంగా సూర్యులు కలిసి ఉన్నారు. గజ భారం మొదలవుతుంది మరియు ప్రతాప్ తేజ్ కానీ రాకా కింద నుండి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. గోల్డెన్ సిటీ సైన్యం వైపు ఫైర్బాల్స్ విసరండి. ఇది చూసిన రాకా ఆ నిప్పు బంతుల్ని ఇస్తాడు. గాలిలో ఆగి క్రిందికి తిరుగుతుంది. ఒక ఫైర్బాల్ను నేరుగా పెద్ద మీద విసురుతాడు. తలుపు వద్దకు వెళ్లి తలుపు మరియు అక్కడ అనుభూతి చెందండి. మొత్తం గోడ విరిగిపోతుంది. రెండవ బంతి నేరుగా ప్రతాప్ వైపు పడి పేలిపోతుంది. రెండు సైన్యాల నుండి చాలా మంది సైనికులు అతని నుండి వచ్చారు. చంపబడ్డారు మరియు ప్రతాప్ దాని పేలుడు నుండి దూరంగా ఉన్నాడు. దూకి పడి గాయపడతాడు. మూడో గోళం కూడా సూర్య, గాజా వైపు వస్తోంది. అతన్ని చూడగానే సూర్య గజని గట్టిగా తన్నాడు. అతను దానిని లక్ష్యం వైపు విసిరి ఆపై దూకుతాడు. సూర్యుడు రక్షించబడటానికి నేలపై పడుకున్నాడు కాని గజ తీవ్రంగా గాయపడ్డాడు. సూర్య మేల్కొంటాడు మరియు అకస్మాత్తుగా ఒక దెయ్యం అతనిపై దాడి చేస్తుంది. సమీపంలో పడుకున్న అమ్మాయిపై సూర్య దాడి చేశాడు. కత్తి ఎత్తుకుని అతని తల నరికాడు. తలుపు పగలగొట్టి చూడగానే సూర్య గొంతు. సైనికులందరూ తలుపును చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఎవరూ లోపలికి వెళ్లి అతని మాటలు వినకూడదు. ఎందరో సైనికులను దర్జాగా తీసుకొచ్చారు కూడా. తేజ్ ప్రతాప్ గాయపడ్డాడు. అతడిని చూడగానే తన రెండు కత్తులు తీసుకుని చంపేశాడు. ముందుకు సాగుతున్నాడు కాని సూర్యకి దానిపై ఆసక్తి లేదు. అవతలి వైపు నక్షత్రం ఉందని నేను గమనించలేదు మరియు శౌర్య ఇద్దరూ గాలిలో వేలాడుతూనే ఉన్నారు. మరియు నీలిరంగు గోళం నుండి శక్తి వారిద్దరిలో ఉంది. అది క్షీణిస్తోంది. ఇప్పుడు అకస్మాత్తుగా గోళము మెరుస్తూ ఆగిపోయింది కాని తారకు శౌర్యను చుట్టుముట్టే అవకాశం ఇస్తుంది. గుండ్రని ఆకారపు వృత్తం ఏర్పడటం ప్రారంభిస్తుంది. రెండింటి నుండి చాలా ప్రకాశవంతమైన కాంతి ప్రకాశిస్తుంది మరియు అన్నట్లుగా గాలులు వీచడం ప్రారంభిస్తాయి. తుఫాను వచ్చింది మరియు కాసేపటి తర్వాత అంతా ప్రశాంతంగా ఉంది. మరియు నెమ్మదిగా తార మరియు శౌర్య ఇప్పుడు ఇద్దరూ దిగజారడం ప్రారంభించారు. అధికారం లభించింది మరియు ఇద్దరూ సుఖంగా ఉన్నారు. దిగిపోదాం. వావ్, నాకు ఇప్పుడు సరిపోయింది. తేలికగా మరియు బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నేను గాలిలా చురుకైనవాడిగా మారినట్లుంది. హో, తారా తన చేతులు మరియు కాళ్లను వేగంగా కదుపుతోంది. ఆమె అవును, ఇది చాలా శక్తివంతమైనది కాని నేను శౌర్యకు పెద్దగా ఫీలింగ్ లేదు. మీరు మొదట దానిని ఎలా కలిగి ఉంటారో మీకు చెబుతుంది. అప్పటి నుండి అనేక శక్తులు ఉన్నాయి. ఇవన్నీ మనలాంటి వారు మాత్రమే అనుభూతి చెందగలరు. తొలిసారి తారా తానాకు కొన్ని అధికారాలు లభించాయి. కొట్టేటప్పుడు ఆమె అవును అవును సరే ఇప్పుడు వెళ్దాం అని చెప్పింది. వెళ్దాం, చాలా రోజులైంది. ఇప్పుడు రిషిజీ త్వరగా మా కోసం వేచి ఉంటుంది. మనం అతని దగ్గరకు వెళ్ళాలి.
అని శౌర్య చెప్పాడు. సరే అప్పుడు వెళ్దాం తారా అప్పుడే చెప్పింది ఆ స్త్రీ వాళ్ళ దగ్గరకు వచ్చి. ఇప్పుడు నువ్వు అంటుంది ఇద్దరికీ మీ శక్తులు మరియు మీరు ఉన్నాయి, నువ్వు సంతోషంగా ఉన్నట్లు ఎందుకు కనిపిస్తున్నావు? కాదు అది అలా కాదు, మనం చాలా పిలుస్తాము, సంతోషంగా ఉంది, కాని ఇప్పుడు మనం త్వరగా ఇక్కడి నుండి బయటపడాలి, ప్రస్తుతం మనకోసం ఎవరూ ఎదురుచూడనందున మనం వెళ్ళవలసి ఉంటుంది మరియు మన ప్రపంచంలో కూడా రాక్షసుడిని చంపడానికి మాకు సహాయం చేయండి, కాబట్టి మీరు ఇప్పుడు మమ్మల్ని ఇక్కడి నుండి వెనక్కి తీసుకురాగలరా? శౌర్య పంపుతానని చెప్పి అవును అని అడిగాడు. నేను మీ ఇద్దరిని ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఖచ్చితంగా పంపగలను, మీరు ఇక్కడి నుండి తిరిగి వెళ్ళవచ్చు స్త్రీ చెప్పింది అంటూ ఆ స్త్రీ చేయి చాచింది. మరియు అకస్మాత్తుగా నేల నుండి ఒక తలుపు తీయబడింది. ఇక్కడ మీది వస్తుంది, ఇప్పుడు మీరు సులభంగా తిరిగి వెళ్ళవచ్చు, మీరు వెళ్ళవచ్చు. ఆ స్త్రీ మీకు సరిపోతుంది అని చెప్పింది. ధన్యవాదాలు శౌర్య. ఆ మహిళకు ధన్యవాదాలు. ఇప్పుడు తారా, శౌర్య ఇద్దరూ ఒక్కటయ్యారని అంటున్నారు. మరియు ఆ తలుపు నుండి బయటకు వెళ్లడం ప్రారంభించండి. రిషి ముందు కూడా ఆ తలుపు తెరుచుకుంది. ఆమెను చూసిన ఋషి సంతోషిస్తాడు. తారా, శౌర్య ఇద్దరూ అందులోంచి బయటకు వచ్చారు. వారిని చూసి ఋషులు పరుగున వస్తారు. వారి వద్దకు వెళ్లి ఇద్దరినీ కౌగిలించుకున్నాడు. మీరు అక్కడ చాలా సమయం తీసుకున్నారు, ఇచ్చాను మరియు నేను భయపడ్డాను, కానీ నేను పూర్తిగా భావించాను మీరిద్దరూ దీన్ని చేస్తారని నేను ఖచ్చితంగా అనుకున్నాను. మీరిద్దరూ నా నమ్మకానికి అనుగుణంగా జీవించారు. రిషి వారిద్దరినీ కౌగిలించుకున్నందుకు గర్వంగా ఉంది. మీరు మా గురించి చింతించకండి అంటున్నారు. ఇంత నేర్చుకున్నా మనకి ఉండాల్సిందే, మేము అక్కడ ఎలా చంపబడ్డాము? ఇది బాధించింది. కాని అదంతా మా చేతుల ఆట. తారా వివరిస్తుంది. తారా ఇంకా చెప్పింది, మేము అక్కడ ఏమి చేశామో మీకు తెలుసా? కొడుకు, నేను ఆ మొత్తం కథను తర్వాత ఎదుర్కొన్నాను, నేను వింటాను మరియు శౌర్య నుండి కూడా నాకు ఏదైనా కావాలి, నేను అడగాలి, కానీ మనం త్వరగా ఇక్కడ నుండి బయలుదేరాలి. గోల్డెన్ సిటీపై దాడి జరిగింది మరియు మేము ఉంటే భయంకరమైన యుద్ధం జరుగుతోంది, కాస్త ఆలస్యమైతే అంతా అయిపోతుంది. వెళ్తాను కాబట్టి తొందరపడదాం. రిషిజీ చింతించకండి. అతని మాటలు విన్న తరువాత శౌర్య మరియు నక్షత్రాలు ఒకరినొకరు చూసుకుంటే అది జరుగుతుంది. అడగడానికి ఏముందని శౌర్య తార చెప్పింది. విషయమేమిటంటే ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు. శౌర్య కోపంగా పళ్ళు కొరికాడు. అంటూ శౌర్య గట్టిగా బదులిచ్చాడు. అక్కడి నుంచి ఎగిరి బంగారు నగరం వైపు పరుగెత్తేది. ఇప్పుడు మీరు రిషి తార నుండి కూడా ప్రయాణించవచ్చు, వాళ్ళు నన్ను అడుగుతారు. నేను కూడా ఇప్పుడే దాని గురించి తెలుసుకున్నాను. తారా, నేను మీకు చెబితే మీరు కూడా ఇప్పుడు నాతో లేరా? నువ్వు వస్తావా? నేను కూడా శౌర్యతో వెళ్ళాలా? తారా బదులిస్తూ, నేను అలా అనుకున్నాను. మీరిద్దరూ నాతో వస్తారని రిషి చెప్పారు. క్షమించండి రిషిజీ, కానీ నా ప్రకారం నేను ఇప్పటికే వెళ్ళిపోయాను, కాబట్టి మీరు త్వరగా బయలుదేరాలి. తారా చెప్పి ఆపై నేరుగా వేగంగా ఎగురుతుంది. ఈ పిల్లలు కూడా శౌర్యను అనుసరించడం ప్రారంభిస్తారు. ఎప్పుడూ మెరుగుపడని ఋషి తన కర్రను పట్టుకుంటాడు. వారు క్రింద నేలను కొట్టడం ద్వారా మరియు వారి అతని పోర్టల్ పైన సృష్టించబడింది మరియు అతను అక్కడికి వెళ్లి తేజ్ ప్రతాప్ వద్దకు లేచి నిలబడి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పింది. ఈరోజు నా కత్తులు నీ రక్తం అని భావించాను. నువ్వు తప్పించుకోలేవు, కాని ఈరోజు నువ్వు నా చేతుల్లో ఉన్నావు. నేను చనిపోవాలి, అది కూడా నీ రక్తంతో. గాయపడిన రాజా ప్రతాప్ దాహం తీర్చుకుంటాడు. మరేమీ చేయకుండా పడుకున్నారు. అంతే, నా కత్తులు రెండు పదునెక్కాయి. నేరుగా వారి ఛాతీలో దాచడానికి ప్రయత్నిస్తుంది. అతను దీన్ని ఎవరైనా బిగ్గరగా చేసిన వెంటనే అటూ ఇటూ తిప్పి తన్నుతూ అదే తన్నాడు. నేను దూరంగా పడిపోతాను మరియు గట్టిగా నిలబడతాను. అతను చూస్తే అతను 1415 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు. బాలుడు ఎవరి చేతిలో అతని ముందు నిలబడి ఉన్నాడు. నా దగ్గర కూడా రెండు కత్తులు ఉన్నాయి. ఆ అబ్బాయి రుద్ర మరియు అతను తన రెండు కత్తులను పట్టుకొని పదును పెట్టాడు. తీసుకోవడానికి అతని ముందు నిలబడ్డాడు. రుద్ర, నాన్నా, బాగున్నావా అని అడిగాడు. అవును, నేను బాగున్నాను కొడుకు, కాని మీరు ఇక్కడికి రావద్దని నేను నిషేధించాను. నువ్వు ఇక్కడికి రాకూడదు నాన్న. వారు ప్రతిసారీ మీకు విధేయత చూపేలా చేయండి. ఈ రాష్ట్రం మాత్రమే ఉంటే తండ్రి అవసరం లేదు, అది లేకపోతే మనం దేనికోసం పోరాడతాం? రుద్ర మీకు ఇక్కడ సమాధానమిస్తాడు. కొడుకు ప్రతాప్, నువ్వు మళ్లీ రాకూడదు. హ్యూ తండ్రి, ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి మరియు అని చెప్పారు. నేను దానితో ఏమి చేస్తున్నానో చూస్తూ ఉండండి. రుద్ర కోపంగా తేరచూస్తూ అన్నాడు. తండ్రిని చూసి రుద్ర తలకు గాయమైంది. అతను కోపంగా ఉన్నాడు మరియు ఇప్పుడు అతను తేజ్ రుద్రను నాశనం చేయాలనుకున్నాడు. అతను కోపంగా కనిపించినప్పుడు అతను నవ్వుతూ ఇప్పుడు అన్నాడు. పిల్లలు కూడా పోట్లాడుకుంటారు, ఇంకెవరూ మిగలలేదా? ఇప్పుడు పిల్లలను కూడా తీసుకెళ్లడానికి ఎవరు పంపుతారు?
నీ కొడుకును ఇచ్చిన నువ్వు ఎలాంటి రాజువి, నువ్వు నన్ను చింత చేతిలో చావడానికి పంపుతున్నావు బాస్టర్డ్స్, మీరు మరింత సంతోషంగా ఉండాలి, ఇది చేయవద్దు, నేను మీ శరీరాన్ని ముక్కలుగా ముక్కలు చేసినప్పుడు కాదు, అప్పుడు మీరు నొప్పిని కూడా అనుభవించలేరు మరియు మీరు నా చేతిలో చనిపోతారు. కోపంగా అన్నాడు రుద్ర. మీరు చాలా లావుగా పెరిగినట్లు కనిపిస్తోంది, పిల్లలైన మీరు మీ మరణాన్ని ఎదుర్కొంటూ తల ఎత్తుకోవాలి. నిలబడకండి, కానీ దాని నుండి పారిపోండి, కానీ మీరు త్వరగా చనిపోవాలనుకుంటున్నారు. రుద్రను చూసి నవ్వుతూ అన్నాడు, నవ్వండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కువ కాలం జీవించగలరు. మీరు చాలా గర్వంగా ఉంటే మీరు నవ్వలేరు, మీరు వెర్రివారు మరియు అందుకే మీరు సరిగ్గా ఊహించడం లేదు. ఈ రోజు నేను మీకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో అందించగలిగాను. ఒక వ్యక్తిని ఎలా గుర్తించాలో మీకు తెలుస్తుంది. కోపం వచ్చే ముందు వేగంగా ఏదో చెప్పింది మాట్లాడుతుండగా రుద్ర అతనికి అడ్డుతగిలింది. ఇప్పుడు వాడు నన్ను చూస్తూ నిలబడతాడా లేదా పిల్లల చేతిలో చనిపోవాలంటే భయంగా ఉంది. రుద్రుని నోటి నుండి ఈ మాట వినగానే మీరు నమ్మారు. అతని శరీరానికి మంటలు వచ్చినట్లు అనిపించింది మరియు అతను 2 కత్తులు తీయడానికి చేరుకుంది. సిద్ధం చేసి రండి, మీ బిడ్డ అని చెప్పింది. అప్పుడు మీ తండ్రిని కూడా వెనుక నుండి మీ దగ్గరకు పంపండి. ఇది విన్న రుద్రకి ఇప్పుడు కోపం వచ్చింది. వెళ్ళి సిద్ధంగా ఉంది మరియు నేరుగా వేగంగా మరియు వేగంగా వెళ్తుంది. రుద్ర చాలా వేగంగా అతని వైపు పరుగెత్తాడు. అతను చురుకైనవాడు మరియు చాలా వేగంగా తిరిగాడు. తేజ్పై దాడి చేసినప్పుడు కత్తి ఊపుతున్నాడు, ఆపడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే నిన్ను తేలిగ్గా తీసుకున్నాను, కాని నువ్వు ఎంత పెద్దవాడైనా నీకు కావలసినంత బలం ఉంది బిడ్డా. కాని మీరు గట్టిగా పోరాడి నాపై గెలవలేరు. అప్పుడే ఎవరు గెలుస్తారో తెలుస్తుందని అంటున్నారు. త్వరలో వెళతాను అన్నాడు రుద్ర. తిరగబడి రుద్రను కాని రుద్రను తన్నుతుంది. దానిని తన చేతులతో లాక్ చేసి వేగవంతం చేస్తాడు. ఆ కిక్ రుద్ర చేతికి తగిలింది. రుద్ర వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఇద్దరూ దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మొదలు పెట్టారు. తేజ్ పూర్తి స్థాయిలో దాడి చేశాడు. రుద్ర అతన్ని చాలా హాయిగా హ్యాండిల్ చేయగలిగాడు. ఇప్పుడు రుద్ర తేజ్ తర్వాత దూకి గట్టిగా అరిచాడు. నేలపై తన్నడం మరియు తొక్కడం. ఇప్పుడు సూర్య చూపులు గాజా నుంచి కనిపిస్తున్నాయి. రుద్రుడు పక్కకు వెళ్లి రుద్రపై పడతాడు. నేను ఇక్కడ ఏమి చేస్తున్నాను కాబట్టి నేను దానిని ఉంచాను ఉండమని అడిగాడు. ఇక్కడ ఎలా వచ్చింది మరియు దీంతో ప్రతాప్ పోరాడుతున్నాడని ప్రతాప్ చెప్పాడు. రుద్ర మనసులో ఘాటుతో పోరాడుతాడు. ఇది చూసి సూర్య గజానికి గాయం అయ్యాడని అనుకుంటున్నాడు. చేశాడు కాని ఇప్పుడు ప్రతాప్ని చంపలేదు. దానికోసం వెతకడం ప్రారంభిస్తుంది మరియు దానిని చూస్తుంది. ప్రతాప్ గాయపడి నేలపై పడి ఉన్నాడు. దయ్యాలు తన వైపు కదులుతున్నట్లు చూశాడు. సూర్య ప్రతాప్ని రక్షించడానికి అతని వైపు పరుగెత్తాడు. ఇప్పటికీ నిరంతర ఫైర్బాల్ల కోసం నడుస్తుంది. జల్లులు కురిపించారు మరియు వారిని ఇలా ఆపారు. చాలా మంది సైనికులను పడగొట్టాడు. వారంతా చనిపోయారు మరియు పేలుళ్లు జరిగాయి. సూర్య ప్రతాప్ని రక్షించడానికి రుద్ర కూడా తండ్రి నుండి పారిపోతున్నాడు. ఆమె తన వైపు వస్తున్న రాక్షసుల మీద పడతాడు మరియు ఆమె వారిని రక్షించడానికి తన తండ్రి వైపు కూడా పారిపోతుంది. కానీ త్వరగా మరియు బిగ్గరగా లేస్తుంది రుద్ర మరియు రుద్ర హిట్స్. ఇంత హడావిడిగా ఎక్కడ పడిపోతాడు? నువ్వు పారిపోతున్నావ్ యువరాజు. మా పోరాటం ఇప్పుడు అయిపోలేదు. మరి మీ నాన్నగారు ఉన్నారు. చనిపోతాను మరియు ఇప్పుడు అతన్ని రక్షించడానికి మీరు నా చేతుల్లో ఉన్నారు. దాని గురించి మరచిపోండి, ఎందుకంటే మొదట మీరు మిమ్మల్ని కూడా రక్షించుకోండి అంటూ నవ్వుతూ చెప్పాడు తేజ్. అలాంటప్పుడు నువ్వెందుకు నిలబడి ఉన్నావు? ధైర్యం ఉంటే రా రుద్ర. కోపంగా అరుస్తూ కత్తులు దూసుకుంటాడు. దాన్ని ఎత్తుకుని దాడికి పరిగెత్తాడు. ఈసారి రుద్రకు చాలా కోపం వచ్చింది మరియు అతని కత్తి తన దాడులకు పదును పెట్టిన వెంటనే రుద్ర అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. రుద్రుని శరీరాన్ని అంత శక్తితో కొట్టాడు. కత్తులు అతని కత్తులను విరిచేస్తాయి. దీంతో తేజ్ కళ్ళు బైర్లు కమ్మాయి మరియు అతను తన విరిగిన కత్తులను చూడటం ప్రారంభించాడు. ఇంతలో రుద్ర త్వరగా 2వ స్థానాన్ని వదిలివేస్తాడు. తేజ్ని కొట్టి మధ్య నుండి కట్ చేస్తాడు. నేలపై 3 ముక్కలుగా పెరిగి కీర్తిని ఇస్తుంది. అప్పుడు రుద్రుడు త్వరగా తన తండ్రిపై పడతాడు. వెంటనే అతను రక్షించడానికి పరిగెత్తాడు. ప్రతాప్ని చంపడానికి రాక్షసులు ప్రయత్నిస్తారు. సూర్యుడు వచ్చి కత్తితో వారి దాడిని ఆపాడు. ఇంతలో రుద్ర వచ్చి వాళ్లని కూడా తీసుకెళ్తాడు. అతను దానిని కత్తిరించాడు మరియు మీరు అదే అవుతారు. రుద్ర నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాను. సూర్య రాజభవనంలోనే ఉండమని కోరాడు. రుద్ర కంగారుపడి నీతో అన్నాడు. నా గురించి చింతించాల్సిన అవసరం లేదు సూర్య అంకుల్, మీకు మా సంగతి బాగా తెలుసు. మనం ఓడిపోతున్నాం మరియు ఈ సమయంలో దాచుకుంటే ఈ రాజ్యం లేనప్పుడు ఎలా బ్రతకాలి? అది మిగిలిపోతే మనం ఎవరిని రక్షిస్తాము?
కాబట్టి నేను వచ్చాను మరియు నేను పోరాడతాను, నేను రుద్రుడిని కూడా చంపగలను. అతని కత్తుల రక్తం చూసి ఇలా అంటాడు. రుద్రుని కత్తులు చూసిన తర్వాత చనిపోయిన తేజ్ వైపు చూస్తున్న సూర్య అబద్ధం చెప్పడం చూసి సూర్యకి అర్థమైంది, ఆ రుద్రుడు భయపడేవాడు కాదు, బదులుగా అతను చాలా శక్తివంతమైనవాడు. ఎందుకంటే అతను ఒంటరిగా, ఈ వయస్సులో నేను నా కంటే చాలా బాగున్నాను. మీరు ఒక శక్తివంతమైన వ్యక్తిని చంపారు, నువ్వు తప్పు చేస్తున్నావని అనుకోకు. సూర్య కథ విని సూర్య చెప్పారు. రుద్ర ఆశ్చర్యపడి ఏమి అడిగాడు. నేను తప్పు చేస్తున్నాను. మీరు అతనికి నాది ఇచ్చారు కానీ మీరు దానిని మళ్ళీ తెలుసుకోవాలి. అతను అగ్నితో చంపబడటానికి మాత్రమే జీవించి ఉండవచ్చు. కాబట్టి అతను మేల్కొనే ముందు వెళ్ళి అతనిని తీసుకురండి, దాన్ని కాల్చండి. సూర్య తన పాయింట్ని చెప్పాడు. ఇది విన్న రుద్రుడు అతని పక్కనే ఉండి అతని ముందు కాలిపోయాడు. బంతిని ఎంచుకొని గోళంలోకి చొప్పిస్తుంది మరియు ఆయిల్కి మంటలు అంటుకున్న వెంటనే టెస్ శరీరం దగ్గర వెళ్లి దానికి నిప్పు పెట్టాడు మరియు అతని మొత్తం శరీరం రాక ఇదంతా చూసి ఆవేశానికి లోనయ్యాడు. మరియు అతను తన వైపుకు అగ్ని బంతిని చూశాడు, రుద్రుని వైపు విసిరి చంపాడు. సూర్యుడు పారిపోయి రుద్రని పట్టుకుని ముందుకు దూకాడు. అతను వెళ్లి వారిద్దరూ యుద్ధం నుండి రక్షించబడ్డారు. మీ పరిసరాలపై నిఘా ఉంచండి మరియు మీరు దానిపై శ్రద్ధ చూపరు, మీరు ఇస్తున్నారు, అందుకే నేను కోరుకోలేదు, మీరు ఇక్కడికి రండి అన్నాడు సూర్య కంగారుగా. సరే, నాకు అర్థమైంది, ఇప్పుడు నేను పూర్తి జాగ్రత్త తీసుకుంటాను. రుద్ర జవాబిచ్చాడు. మీరు శ్రద్ధ వహించాలి మరియు మీరు వాటిని పూర్తిగా చంపాలనుకుంటే మీ కత్తులకు నిప్పంటించండి మరియు కత్తిరించండి, మీకు ఏది వచ్చినా మీరు ఈ పనిలో మంచివారు. మీరు సూర్య రుద్రతో చేయవచ్చు వివరించిన తర్వాత అతను అడుగుతాడు. అవును, నేను అర్థం చేసుకున్నాను, ఖచ్చితంగా చేయండి. నేను చేయగలను మరియు ఇది చాలా సరదాగా ఉంటుంది. రుద్ర ఉత్సాహంగా లేచి నిలబడి ఇలా అన్నాడు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మరియు వీలైనంత తక్కువగా చనిపోండి, బదులుగా మరియు ముందు చంపడానికి ప్రయత్నించండి. నాతో వచ్చి మీ నాన్నను లోపలికి తీసుకెళ్లండి, నేను సూర్య ప్రతాప్ వైపు పరుగున వెళ్ళాలి అంటున్నారు. రుద్ర అది విని అవును అని తల ఊపాడు మరియు సూర్యునితో తన తండ్రి వద్దకు వస్తాడు. సూర్య మరియు కొంతమంది సైనికులు ప్రతాప్కు మద్దతు ఇస్తున్నారు. దానిని తీసుకొని లోపలికి తీసుకువెళ్లడం ప్రారంభించాడు. రుద్రుని ముందు వచ్చే రాక్షసులందరూ తన మండుతున్న కత్తులతో చంపేస్తున్నాడు. మార్గం తయారు చేస్తూ ముందుకు సాగడం జరిగింది. సూర్య మరియు కొంతమంది సైనికులు ప్రతాప్ని అనుసరించారు. లోపలికి తీసుకెళ్లడానికి ముందుకు కదిలారు, వారిపై నుంచి నిప్పులు కురిపించారు. ఇప్పుడు ఈ పెంకులు చూసి సూర్య అరుపులు, ఇకపై గుండ్లు కాల్చడం ఆపండి. సూర్యుని శబ్దం విన్న తర్వాత ఇప్పుడు అన్ని గుండ్లు ఆపండి, కాల్పులు ఆపుదాం. కాని అప్పటి వరకు కొన్ని గుండ్లు గాలిలో ఉన్నాయి మరియు వారిలో ఒకరిని ఆపారు. సూర్యుడు బంతిని వేగంగా విసురుతాడు మరియు ప్రతాప్ దగ్గరకు వచ్చి ఇది చూశాడు. పైన ఉన్న ఆకాశంలో ఒకటి చూసి భయపడండి, ఒక పెద్ద పసుపు రంగు వచ్చి ఆ బంతిని కొట్టింది. ఇది చూడగానే ముక్కలవుతుంది. అందరూ షాక్ అవుతారు, ముఖ్యంగా రాకా. ఇది ఏమిటి, అక్కడ ఉన్నారా మరియు ఎవరు చేశారు? రాకా మన్హో మాన్ చెప్పారు. ఇలా ఆలోచిస్తుండగా ఒక వ్యక్తి కూడా అతని వైపు వచ్చాడు. అదే వచ్చి చూడటం మొదలవుతుంది. రాకా వెంటనే ఆ పుప్పొడి బంతిని విసిరి ఉండేవాడు. భారీ పేలుడు మరియు వారిద్దరూ ఉన్నాయి, ఒకదానితో ఒకటి ఢీకొని పగిలిపోతాయి. అందుకే శౌర్య పేలుడు నుండి వేగంగా ఎగురుతుంది. రాకాలో రంగు బయటకు వచ్చి వేగంగా నిఠారుగా ఉంటుంది. శౌర్య పంచ్ తగలగానే కొట్టాడు. రాకా గొప్ప శక్తితో భూమిపై పడతాడు మరియు శౌర్య మళ్ళీ అక్కడ పెద్ద గొయ్యి ముడుచుకున్న చేతులతో నేరుగా పంచ్ దానిని తయారు చేసి నేరుగా రాకా ఛాతీపై కొట్టాడు. తగిలిన వెంటనే రాకా మరింతగా భూమిలో మునిగిపోతుంది. అప్పుడు రాకా శౌర్య కాలు పట్టుకుని మోసగించాడు. శౌర్యని ఇచ్చి ఎగిరి త్వరగా కొట్టాడు. రాకా దెబ్బకు నేలకు దూరంగా శౌర్య చనిపోయాడు. నేను వెళ్ళి నీ దగ్గరకు పడిపోతాను, నేను నిన్ను వెతకలేదు బేబీ, మరియు ఇప్పుడు నేను నిన్ను కనుగొన్నాను. ఈ రోజు నేను నిన్ను నా చేతులతో చంపుతాను మరియు ఈ రోజు నా నుండి ఎవరు తప్పించుకుంటారో నేను చూస్తాను. తను సంతోషంగా ఉంటే రాకా నా నుండి పారిపోదు. ఇప్పుడిప్పుడే ఆనందం పొందుతున్నానని రాకా అరుస్తోంది. తన వెనుక నుండి ఎవరో వస్తున్నట్లు అతనికి అనిపించింది. ఒక వ్యక్తి వెనక్కి తిరిగిన వెంటనే ఇది జరుగుతుంది. ఆమె నోటిపై మరో బలమైన అవకాశం పడిపోతుంది మరియు అది నేరుగా భూమిలోకి వెళుతుంది. అక్కడికి వెళ్లాలనిపిస్తోంది. నా కోసం వేచి ఉండమని చెప్పాను, కాని ఇప్పుడు మీరు ఒంటరిగా అన్ని వినోదాలను ఆస్వాదించాలి. నేను లేకుండా మీరు ఎంత అసంపూర్ణంగా ఉన్నారో నేను చూశాను. సంచ్ తార శౌర్యతో ఆట పట్టిస్తూ చెప్పింది. ఆమె మాటలు విన్న శౌర్య ఇప్పుడు లేచి నిలబడింది. రాకా త్వరగా వచ్చినప్పుడు తార సంతోషంగా ఉంది. వచ్చి తారను గట్టిగా కొట్టాడు మరియు తార గొప్ప శక్తితో నేలను తాకబోతోంది. శౌర్య ఒక్కసారిగా వేగంగా ఎగిరి అతడిని కొట్టాడు. ఇది మిమ్మల్ని నేలను తాకకుండా నిరోధిస్తుందని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. త్వరగా దేనికి సంతోషించకు, మీరు అర్థం చేసుకోవాలి, లేకుంటే ఇలాగే దెబ్బలు తగిలేవి.
నేను శౌర్యను రక్షించినందుకు కృతజ్ఞతతో ఉండు. తారా విసుగు చెంది, అవును అవును ఇప్పుడు ఓకే అని చెప్పింది. ఇప్పుడు ఎక్కువ శబ్దం చేయవలసిన అవసరం లేదు, అర్థమా? మీరు దీన్ని కలిసి రుచి చూస్తే మీరు ఏమి చెబుతారు? అవును తార కోపంగా చెప్పింది. ఏమీ బాగోలేదు. ఈరోజు అతనికి పాఠం చూపిద్దాం. ఉత్సాహంగా నిలబడి ధైర్యం చెప్పండి అంటూ ఇద్దరం ఒకరికొకరు ఎదురు తిరిగారు. మమ్మల్ని చూసి తల ఊపండి. ఆ తర్వాత ఇద్దరూ నేరుగా గాలిలోకి ఎగరడం ప్రారంభిస్తారు. మరియు నేరుగా రాక ముందు దిగండి. సూర్య, రుద్ర మరియు ప్రతాప్ మరియు ఇతరులు నిలబడి ఉన్నారు. సైనికులు వాటిని గాలిలో ఎగరనివ్వండి. ఒకటి తక్కువ కాదు, ఇప్పుడు 2 అని చూశారు మరియు రుద్ర వచ్చి అతని గురించి చెప్పాడు. దీని గురించి మేమిద్దరం చింతించకూడదు. వాటి వల్ల ఎలాంటి హాని జరగదు. మీరు హాని చేయాలనుకుంటే అది ఆ దెయ్యానికి సంబంధించినది. మమ్మల్ని వదిలేసి దాడి చేయడం గురించి సూర్య వివరించాడు. రుద్ర సరే అంటాడు. నువ్వు అలాగే ఉన్నావు. మరి రుద్ర నిశ్చయంగా ఎలా చెప్పగలం అని అడుగుతుంది. ఆపై వాటి పైన ఒక పోర్టల్ తెరవబడుతుంది మరియు శబ్దం ఈ రెండింటి వల్ల వస్తుంది. నాకు పిల్లలు ఉన్నారు మరియు మాకు మీ సహాయం కావాలి. రిషి నిన్ను విడిపించడానికి వచ్చాడు. పోర్టల్ ద్వారా అవరోహణ చెబుతుంది. వాళ్లని చూసి సూర్య తల దించుకున్నాడు. ఋషి అతనికి నమస్కరించి, నీవు వచ్చావు. అయితే మీరు రావడానికి కొంత ఆలస్యం చేయలేదు, ప్రతాప్ తక్కువ స్వరంతో అన్నాడు. రిషి గాయపడిన ప్రతాప్ను చూసి, వారు అతని వద్దకు వచ్చారు అని ఇప్పటి వరకు ఆలోచించలేదు అంటారు. బహుశా చాలా ఆలస్యం కావచ్చు, కానీ ఇప్పుడు మీ పరిస్థితి ఇది చూసినప్పుడు మేము ఖచ్చితంగా ఉన్నామని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఆలస్యంగా వచ్చారు. నా ముందుకి రానివ్వండి. కూర్చొని కొంచెం వెనక్కు అడుగు వేయండి. రిషి వాయిస్ ముందుకు. ఋషి గారి మాటలు విన్న తర్వాత అందరికి చెప్తున్నాను. అందరూ వెనక్కి వెళ్లి రాజా ప్రతాప్. ఆ తర్వాత రిషి కూర్చున్నాడు. కర్రను అందుకుని అది రాజా ప్రతాప్ ఛాతీకి తగిలింది. మరియు అతని కర్రపై రత్నం బిగ్గరగా ప్రతాప్ యొక్క అన్ని గాయాలను ప్రకాశిస్తుంది మరియు నయం చేస్తుంది మరియు అతను మునుపటిలాగే పూర్తిగా బాగుపడతాడు. తండ్రి బాగుపడటం చూసి రుద్ర సంతోషిస్తాడు. అతను అతన్ని కౌగిలించుకున్నాడు. నాన్న, మీరు బాగానే ఉన్నారు? అవును నా బిడ్డ, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను మరియు మునుపటి కంటే మెరుగ్గా ఉన్నాను. నేను రాజా ప్రతాప్గా భావిస్తున్నాను. రుద్రవీపు తడుతూ అన్నాడు రాజా ప్రతాప్. ఋషికి మరింత ధన్యవాదములు. చాలా కృతజ్ఞతలు చెబుతున్నాను గురువుగారు. రిషి, నువ్వు నన్ను మునుపెన్నడూ లేని విధంగా ఫిక్స్ చేశావు. ఇప్పుడు మేము మళ్ళీ చాలా ధన్యవాదాలు. మేం లేచి పోరాడి వారిని ఓడిస్తాం. ఋషి మళ్ళీ తన కర్రను భూమికి తిరిగి ఇస్తాడు. వారి దగ్గర నిలబడిన ప్రతి ఒక్కరినీ కత్తులతో చంపండి. నేను నిప్పు లేదా మీ కత్తుల అగ్నిని పట్టుకుంటాను. మిమ్మల్ని వేడి చేయదు మరియు మీరు మండుతూనే ఉంటారు. దీనితో నీవు ఏ రాక్షసుడిని సంహరిస్తావో ఈ అగ్ని అతనికి ఇవ్వబడుతుంది. ఆమె వాటిని భస్మం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వెళ్లి వాటిని కాల్చండి. ఇద్దరు ఋషులను కలవండి అని పెద్ద స్వరంతో చెప్పారు. అతని మాటలు విన్న తరువాత ప్రతాప్, సూర్య, రుద్ర మరియు సైనికులు సంతోషంగా మరియు ఉత్సాహంతో దాడి చేస్తారు. శౌర్య వైపు చూస్తూ రాకా చెప్పింది. మీ ఆ ముసలి ఋషి కూడా అలా అంటాడు. నేను మీతో వచ్చాను. ఈ రోజు బాగుంది. మీ ఇద్దరిని ఇక్కడితో ముగించేస్తాను. నా దారిలో ఎవరూ రాలేరు. నేను మాత్రమే ఈ సమస్త విశ్వాన్ని పాలిస్తాను. అవును, కలలు కనడంలో తప్పు ఏమిటి? ఇది అవసరం కాబట్టి ఎవరైనా చూడగలరు. అందరి కలలు నిజమవుతాయి. కానీ మీవి ఈరోజు స్వప్న ముగిసిందని కోపమొచ్చింది. మీరు కలిగి ఉన్నారా అని పిల్లవాడు స్పందిస్తాడు. నా ముందు ఎంత శక్తి ఉన్నా అదంతా పనికిరానిది. మరియు ఈ రోజు మీరు ఏమి అనుకున్నారు? మీలో ఇద్దరు ఉంటే మీరు నాకు కొంత హాని చేస్తారు. ఈ రోజు మీరు ఈ అందమైన అమ్మాయితో ఉన్నారు. ఆ అమ్మాయిని కూడా ప్రాణాపాయంలోకి నెట్టండి. ప్రస్తుతం మీతో నవ్వుతూ అన్నాడు. ఎవరు ఎవరికి బహుమతి ఇచ్చారో మీ బాస్టర్డ్స్కు తెలుస్తుంది. నొప్పి పెరుగుతుందని ఈ రోజు మీకు తెలుస్తుంది. ఎవరిని పిలుస్తున్నావ్? తార కోపంగా ఇలా చెప్పగానే తన 2 చేతుల్లోనూ నక్షత్రాన్ని పట్టుకున్నాడు. ఇది లేజర్ వంటి వాటిని విడుదల చేయడం ప్రారంభిస్తుంది మరియు దాన్ని నివారించడానికి ప్రయత్నించే బదులు దాన్ని ఆపడానికి ప్రయత్నించండి చేస్తుంది. కాని అతను దానిని ఆపలేకపోయాడు మరియు అది వెళ్లి పడిపోతుంది. సరిపోతుంది. ఇప్పుడు పాఠం నేర్చుకుంది. కోపంగా నిలబడి రాక నేర్పాల్సి ఉంటుంది. ఇలా అంటున్నాను తారా, త్వరగా ఎగరడానికి ప్రయత్నించండి మరియు అతనిని గట్టిగా కొట్టండి. ఆమె చేస్తుంది. కాని ఆమె తారా చేతిని ఆపి పట్టుకుంది. దానిని తీసుకొని నేలపై దూరంగా విసిరి కొట్టాడు. ఇది చూసిన శౌర్యకు కోపం వచ్చి రాకాతో చెప్పాడు. వారి మధ్య చాలా కొట్టుకోవడం జరుగుతుంది. ఇద్దరూ ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మొదలు పెడతారు. శౌర్య పొంగిపోతున్నాడు. రాకా బలవంతంగా పిడిగుద్దులు కురిపించారు. ఇద్దరినీ ఓడిపోయినందుకు రాకా కూడా అతడిని చాలా కొట్టాడు. పేర్లు తీసుకోలేదు మరియు సమానంగా పోరాడారు. ఇది చూసి తార కూడా శౌర్యతో కలిసి ఉంది.
వారు కలిసి రాకాపై దాడి చేశారు మరియు ఇప్పుడు వారు ఇద్దరూ కలిసి చాలా రాకా కొట్టారు. అతను వారిపై చాలా కోపంగా ఉన్నాడు మరియు అతను కోపంగా ఉంటాడు. వెళ్లి ఇద్దరినీ ఒక్క ఉదుటున తీసుకెళ్తాడు, దానిని విసిరి. ఆపై లేచి, శౌర్య మరియు తార మళ్లీ దాడి, కాని ఈసారి ఆగిపోయింది. ఇది వారిపై మరియు ఇద్దరికీ చాలా బరువుగా ఉంటుంది. కలిసి చాలా కొట్టారు మరియు ఇప్పుడు వారిద్దరినీ రాకా, కానీ శౌర్య మరియు తార భారీగా బరువు పెరగడం ప్రారంభించారు. వారు అతనిని కొట్టారు కాని అతను ఇలా నిలబడి ఉన్నాడు, జీవిస్తుంది మరియు ఏమీ అనుభూతి చెందదు. అంతే. పిల్లలు, మీకు ఇంత బలం ఉందా? ఇద్దరిలో రాకా నవ్వుతూ చెప్పింది. తార వారిద్దరినీ పట్టుకుని విసిరి చంపింది. శౌర్య ఇద్దరూ నేలమీద పడిపోయారు. ఇది మనకంటే చాలా శక్తివంతమైనది మరియు ఇలాంటిది కాబట్టి మేము దానిని అధిగమించలేము. తారా చింత ఈ విషయాన్ని ఆమె వ్యక్తం చేస్తూ, మొదట్లో చాలా చెప్పింది అది కాదు, కాని ఇప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు. ఈసారి మీరు ఇతరులకు మరియు నాకు సహాయం చేయండి, నేను దీనితో ఒంటరిగా వ్యవహరిస్తున్నాను. శౌర్య తారను అర్థం చేసుకున్నాడు. లేదు, నేను మీతో ఎక్కడికి వెళ్ళను. నేను కలిసి పోరాడతాను మరియు మీరు ఒంటరిగా దానిని చంపుతారు. ఈ జీవితంతో నన్ను కూడా చంపాలని అనుకోవద్దు. సరిగ్గా అదే విధంగా హింసించాడు. తార కోపంతో నా కుటుంబాన్ని చంపేసింది. తారను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, చెప్పు అని చెప్పింది. దానికి నా బలం కావాలి. ఈసారి ఇస్తాను. నువ్వు నా దగ్గరికి వస్తే నా నిజమైన బలాన్ని చూపిస్తాను. నువ్వు ఉండిపోతే నేను సరిగ్గా దాడి చేయలేను. కాబట్టి నన్ను తీసుకోనివ్వండి అని శౌర్య అభ్యర్థించాడు. ఫర్వాలేదు, కాని అలా కుదరకపోతే తారా ఋషి ఇలా చెప్పి, నువ్వు నన్ను ఆపలేవు. ఆమె సహాయం చేయడానికి వెళ్తుందా? బిడ్డ, నీ సహచరుడు భయంతో ఉన్నాడు. నేను నిన్ను విడిచిపెట్టినందుకు మంచిది. ఇప్పుడు నేను మరియు మీరు మాత్రమే మరియు మా మధ్య మరెవరూ కాదు. రాదు మరియు నేను నా చేతులతో మీదే తీసుకుంటాను. నా ఛాతీ ఏడుస్తుంది, కాని ఇప్పుడు నువ్వు నా ఒక్కడివి ఎలా అవుతావు? నువ్వు నన్ను ఎదుర్కొంటావు. రాకా గట్టిగా నవ్వుతూ చెప్పింది. మీకు కావలసినంత నవ్వండి, నవ్వండి, నవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీకు తర్వాత నవ్వుకునే అవకాశం ఉంటుంది. మీరు మీ పెద్దది పొందలేరని మీకు తెలుసు. తప్పు ఏమిటో నాకు తెలియదు. నేను మీకు చెప్తాను. మీ పెద్ద తప్పు మీరు ఇతరులను మీ కంటే తక్కువగా భావిస్తారు. వాడు ఇలా అనగానే శౌర్య చేతులు ముడుచుకున్నాడు లోపలికి మరియు బిగ్గరగా. పసుపు శక్తి రాఖ అతన్ని విడిచిపెట్టింది. మీ చేతులను లాక్ చేయడం ద్వారా నిరోధిస్తుంది. శౌర్య చాలా వేగంగా వచ్చాడు. ఆకాష్ తన పిడికిలితో రాకా ఛాతీపై కొట్టాడు. భారీ పేలుడు మరియు ప్రతి ఒక్కరూ ఉంది. పోరు మానేసి ఆ పేలుడును చూద్దాం. శౌర్య అలా గాలిలో నిలబడి ఉన్నాడు. అయితే ఆ రాయి ఒక పెద్ద రాయిని బలంగా తాకింది. అది తగిలి ఆ రాయి నలిగిపోతుంది. ఆకాశంలో భారీ పేలుడు సంభవించింది. అందరూ గొడవ ఆపేసి పేలుడు వైపు చూశారు. శౌర్య అలా గాలిలో నిలబడి ఉన్నాడు, కాని ఒక పెద్ద రాయి మీద బలవంతంగా ఆగిపోయింది. అది తగిలి రాయి అక్కడే నలిగిపోతుంది. ఈ ధైర్య దాడి రాకాకు ప్రాణాంతకంగా మారింది. ఇది జరుగుతుంది మరియు అతను చలించిపోతాడు. ఎందుకు? ఏమైంది? మీరు మీ అహంకారాన్ని కోల్పోయారు. మీరు బిడ్డను సులభంగా పెంచగలరని ఎవరు భావించారు? నిన్ను చంపే అధికారం ఎవరికి ఉంది? మీకు అధికారం ఉంది. మీరు ఇలా ఎలా ఆలోచించగలరు? పాలించాలనే నా కలను ఈరోజుతోనే ముగించాను. నేనే శౌర్య అని చెప్తూ ఈ శౌర్య తనలో ఉంది. రెండు చేతులలో మీ బలాన్ని ఏకం చేయండి మరియు చాలా వేగంగా ఎగిరి నేరుగా ఆగిపోయింది. అతను తన రెండు చేతులతో దాడి చేస్తాడు. తన బలమంతా రాకా వైపు చాలా వేగంగా తిరిగాడు. కొట్టి ఆపై రెండు చేతులు కలుపుతుంది. ఆ దెబ్బతో రాకా గట్టి దెబ్బ కొడుతుంది. నేలమీద అరిగిపోతుంది మరియు పడిపోతుంది మరియు గట్టిగా అరవడం వల్ల కూడా గాయపడతాడు. శౌర్య తన చేతులతో త్వరగా నేలకు కొట్టాడు. రాకా కింద నుండి స్ట్రైక్స్ మరియు దూరం నుండి రాకాకు ఆ దెబ్బ తగిలి అతను నేరుగా గాలిలోకి వెళ్తాడు. ఇది చూసిన శౌర్య గాలికి ఎగిరిపోయాడు. లోపలికి ఎగిరి మళ్లీ రాకా కిందకి వెళ్తుంది. పూర్తి శక్తితో అతనిపై దాడి చేసి ఆగిపోతుంది. గొప్ప శక్తితో నేరుగా నేలపై పడతాడు మరియు చాలా లోతైన గొయ్యి అక్కడికి వెళుతుంది. ఆ తర్వాత శౌర్య ఛాతీ నుండి లేజర్ లాంటి పసుపు కాంతిని విడుదల చేశాడు. రాక రాగానే వెలుగు వెలిగింది. రాక అతనిపై తన శక్తిని విడుదల చేస్తాడు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకుంటుంది. శౌర్య కూడా అదే స్థితిలో పడిపోతాడు. అతను బయలుదేరి తార మరియు రిషి వద్దకు వస్తాడు. ఏ గజ బాధతో పెద్దగా అరుస్తుంది. అప్పుడు చనిపోయాడని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. పిట్ నుండి వేలాది మంది నల్లజాతీయులు సాయి బయటకు వచ్చి కిందకి వెళ్లి, ఇప్పుడు మనం ఇతరులలో విలీనం చేయడం ప్రారంభించాము. ఇది ఏమిటి? ఇది జరుగుతోంది గురు. రిషి తార ఏది కాదు అని అడుగుతుంది. నా కూతురికి రిషి చెప్పాలి. వాళ్లు కాళీ సాయి మళ్లీ కలిసిపోయారు. ఇది చూసి రాకగా మారి అక్కడే నిలబడ్డాడు. అందరూ భయపడతారు. మళ్లీ రాక ఇది ఆకారంలో వచ్చింది మరియు అది కూడా ఖచ్చితంగా పరిపూర్ణమైనది. నువ్వు క్షేమంగా ఉన్నావా? నీ ముఖంలో చిరునవ్వు పోయింది.
రాకా నవ్వుతూ అడుగుతుంది. రాకా ఇంకా నువ్వు అనుకునేలా చేసింది ఏమిటని చెప్పింది. ఈ విషయానికి నన్ను చాలా తేలికగా చంపేస్తుంది. నువ్వు చాలా దృఢంగా ఉన్నావని ఇప్పుడు ఒప్పుకోవాలి. మీరు నా నుండి తప్పించుకోలేరు. ఇప్పుడు నా బలాన్ని చూడండి మరియు నేను మీ అందరినీ ఎలా గుర్తు పెట్టుకుంటాను చూడు. నేను ఇలా చెప్పగానే నా 2 స్టాప్లను చెరిపేస్తాను. చేయి వ్యాపించి ఒక్కసారిగా అందరూ అక్కడ నిలబడి ఉన్నారు. ప్రజలు త్వరగా గాలిలో ఎగరడం ప్రారంభిస్తారు. అందరూ నా దగ్గరకు రండి రిషి అని అరుస్తున్నాడు. వాయిస్ వినగానే శౌర్య, తార, రుద్ర, సూర్య మరియు లేవడానికి ప్రతాప్ రిషి కూడా రావాలి. అప్పుడు ఋషి తన కర్రతో దాడి చేయడం ప్రారంభించాడు. షెల్ మరియు షెల్ లోపల ఉన్నవన్నీ తయారు చేద్దాం. పూర్తిగా సురక్షితంగా నిలబడండి. ఈ సమయంలో గోల్డెన్ సిటీ మరియు రాకా మొత్తం సైన్యం గాలిలో అలలు ఉన్నాయి మరియు గాజా కూడా గాలిలో ఉంది. మరియు నేను చాలా మచ్చగా కనిపించాను. నేను మహారాజ్ రాకా మరియు ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారు? ఆమె గొంతు వినగానే హై గజా అరుస్తుంది. రాకా అతనిని విడిచిపెట్టి అతను నేరుగా నేలపైకి వెళ్తాడు. రాకా వచ్చి పడితే ఇక మిగిలింది గోల్డెన్ సిటీ మరియు మీ సైన్యం యొక్క ఆత్మను తీయడం ప్రారంభించండి. ప్రతి ఒక్కరి ఆత్మను ఏ సమయంలోనైనా ఇస్తుంది. బయటకు తీసి తనలో తాను గ్రహిస్తుంది. దీని తర్వాత అతను అందరి కాలిపోయిన నల్లని శరీరాలను చూశాడు. దానిని భూమిపైకి విసిరివేస్తుంది. మునుపటి కంటే చాలా బలంగా కనిపిస్తోంది. ఇప్పుడు అది వెళుతుంది. మేము దానితో పోటీపడలేము రిషిజీ అంటాడు. కానీ నేను ఇప్పుడు ఎందుకు ఇలా చేశాను? కొద్దిసేపటి క్రితం సరదాగా ఆస్వాదించాను మరియు మేము అతనిని దాదాపు చంపాము. కాబట్టి మనం ఇప్పుడు అతన్ని ఎలా చంపగలము? శౌర్య రాకాని చంపలేవా అని అడుగుతాడు. మరొక వ్యక్తి యొక్క ఆత్మను గ్రహించే శక్తులు పెరుగుతుంది మరియు ఇప్పుడు అతనికి ఒకటి కాదు చాలా ఉన్నాయి. 1000 మంది ఆత్మలు తమలో కలిసిపోయాయి. సమయం మరియు దీనితో అతను ఇప్పుడు మునుపటి కంటే చాలా రెట్లు ఎక్కువ దానితో పోరాడడం ఇప్పుడు మరింత శక్తివంతమైంది. అది మూర్ఖత్వమే అవుతుంది కానీ నువ్వు ఈ విశ్వంలోని నా శక్తులు అని చెప్పాడు. అత్యంత ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన శక్తులు మరియు అందువల్ల ఎందుకంటే ఈ విశ్వంలో నాకంటే బలవంతుడు ఎవరూ లేరు. అలా జరగకపోతే ఇప్పుడు ఎలా చెప్పగలవు? మనందరం కలసి వచ్చినా దీన్ని ఓడించలేం. శౌర్య నీ శక్తి గురించి అడిగాడు. శౌర్యం ఇంకా అసంపూర్ణంగా ఉంది మరియు మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. మీరు మొదట మీ అధికారాలను ఉపయోగించారని అంగీకరించాలి. దాని కంటే చాలా రెట్లు పెరిగింది కానీ అది ఇప్పటికీ ఉంది. అసంపూర్ణంగా ఉన్నాయి మరియు మీరు మొదట వాటిని బాగా చదవాలి. మీరు అర్థం చేసుకోవాలి మరియు సాధించాలి. అప్పుడు మాత్రమే మీరు పూర్తిగా పొందుతారు. నువ్వు తయారవుతావా? రిషిజీ కోపంగా ఇప్పుడు అతను తన సొంత సైన్యాన్ని నాశనం చేశాడు మరియు ఇప్పుడు ఈ ఇద్దరే మిగిలి మేము 6గురం ఉన్నామా? మేము ఇప్పటికీ దీనిని అధిగమించలేము. తారా చెప్పింది. మేము ఇప్పుడు వెనుక ఉన్నందున మేము ప్రయత్నించాలి. దూరంగా వెళ్లలేము. లేకపోతే మన స్వంతమని పిలవడానికి ఏదైనా ఉంటుంది. ఏమీ మిగిలి ఉండదు మరియు అది తెలియదు. ఎంత మందిని చంపితే చస్తారు. అది ఉన్నట్లయితే దానిని చంపడం మంచిది. మారే రుద్ర ముందుకు వచ్చి అవును నిజమే అన్నాడు. మనం ప్రయత్నించాలి. కానీ కేవలం ప్రయత్నించకూడదు. ఇది ఈరోజే ముగియాలి ఎందుకంటే ఇప్పుడు అది ఇకపై మరియు తగినంత ధైర్యం భరించలేము. రాకా ఇప్పుడు పూర్తిగా కోపంగా చెప్పింది. సిద్ధంగా ఉన్నాడు మరియు అతని ఒక చేతిని ఉపయోగించాడు మరియు గాజాకు కొన్ని బలగాలను ఇవ్వండి. గజ పూర్తిగా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది జరుగుతుంది మరియు అది కూడా ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ. వావ్, నేను మునుపటి కంటే ఇప్పుడు బలంగా ఉన్నాను. నేను ఇప్పుడు వస్తాను అని బలంగా అనిపిస్తుంది. గజ ఆనందంగా చెప్పింది. ఇప్పుడు ఎలా ఉంటుంది? గజ రాక తన బరువైన స్వరాన్ని అనుభవిస్తోంది. నేను మరింత శక్తివంతమైన అనుభూతిని అడుగుతున్నాను. దీనికి ధన్యవాదాలు మహారాజ్ మరియు చాలా ధన్యవాదాలు. గజ ఇప్పుడు దీనికి సమాధానం ఇస్తే ధన్యవాదాలు. రాక ఆటను అవునా అని అడిగాడు. ఖచ్చితంగా సార్, నేను చాలా సంతోషిస్తాను. గజ ఒంటి చేత్తో ఇలా చెబుతూ సమాధానమిచ్చాడు. తన గొడ్డలి వైపు గజ కొద్ది దూరంలోనే ఉంది మరియు వెంటనే గొడ్డలి అతని చేతిలోకి ఎగురుతుంది. మీరు గొడ్డలిని తీసుకున్న వెంటనే నేరుగా దాడి చేయండి ఇస్తుంది మరియు అకస్మాత్తుగా మరియు వేగంగా నడుస్తుంది. రిషి చేసిన కవచం మీద దూకడం ఏకంగా గొడ్డలితో దాడి చేస్తాడు. గొడ్డలి కవచాన్ని గుచ్చుతుంది. ఇది చూసి రాకా సంతోషించి చాలా బాగుందన్నాడు. గజ, ఇప్పుడు వారిని చంపు. నేను ఈ మహర్షిని చంపుతాను మరియు నేను ఈ చిన్న చెంచాతో వ్యవహరిస్తాను. కవచంలోనే ఒక రంధ్రం ఉంది. అక్కడ నిలబడి ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇది ఎలా జరిగింది? అతను దీన్ని ఒక్కసారిగా ఎలా చేయగలడు? ఇది పూర్తయింది. ఇప్పుడు కొంచెం ఎక్కువ శక్తిని చూపిద్దాం అని మనసులో కోపంగా అన్నాడు రిషి. ఇప్పుడు ఋషి తన శక్తిని పెంచుతుంది మరియు కవచంలో ఆ రంధ్రం నిండిపోతుంది మరియు కవచం మునుపటి కంటే బలంగా మారుతుంది. గాజా మళ్లీ బలపడుతుంది. గొడ్డలి బలంతో కొట్టింది కానీ ఈసారి అతను గొడ్డలిని విసిరిన వెంటనే మరియు గొడ్డలి కవచాన్ని కొట్టిన వెంటనే
అది ఒక బలమైన షాక్ ఉంది మరియు అతను దూరంగా పడిపోయాడు. ఇది చూసిన రాకాకు కోపం వస్తుంది. ఈసారి కోపం వచ్చి కవచాన్ని తానే వాడుకున్నాడు. అతను వచ్చి లేచి తన 2 చేతులతో నిల్చున్నాడు. కలపడం ద్వారా కవచాన్ని శక్తితో కొట్టాడు. అతని మొదటి దాడిని కవచం సహించింది కానీ రెండవది ఒక దెబ్బ కవచంలో పగుళ్లను కలిగిస్తుంది. ఇది ఏమిటి? ఈ విధంగా ఇది త్వరలో కవచాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. తార కంగారుపడి డోంట్ వర్రీ అని చెప్పింది. తార, నేను సూచించిన వెంటనే, నా సిగ్నల్ మీరు దీన్ని చేసిన వెంటనే, మీరందరూ ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోండి. అక్కడ పేలుడు జరగబోతోంది కాబట్టి పరుగెత్తండి. హాయ్ శౌర్య, రిషిజీ ఇంకా నీ బలాన్ని ఉపయోగించు అంటున్నాడు. వెళ్ళి వాళ్ళని చూసి శౌర్య అడిగాడు. ఇప్పుడు మీరు మరింత బలాన్ని ఉపయోగించాలని చెప్పారు. వద్దు నాన్న, నాకు వదిలేయండి. సరే శౌర్య, నేను దీన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తాను. ఇది చాలా పవర్ఫుల్ రిషి, వివరించడానికి నాకు వదిలివేయండి. అందరూ కలిసి ఈ చెంచా చూసుకోండి. శౌర్య రాకా గాజా వైపు చూపిస్తూ ఇలా అన్నాడు. కవచం గొప్ప శక్తితో దాడి చేయబడింది మరియు కవచంలో చాలా పగుళ్లు ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు కవచం విచ్ఛిన్నం కాబోతున్నట్లు కనిపించింది. రాకాకు ఈసారి కాస్త బలం ఉండబోతోంది. పెరుగుతుంది మరియు కవచాన్ని కొట్టిన వెంటనే శౌర్య ఒక్కసారిగా కింద నుండి విరుచుకుపడ్డాడు. ఎగురుతుంది మరియు అతనిని పూర్తి శక్తితో కొట్టింది మరియు తరువాత అక్కడ ఒక పేలుడు మరియు శౌర్య యొక్క మిగిలిన స్నేహితులు వెంటనే అక్కడి నుండి పారిపోయి ఆ పేలుడు నుండి రాకా ఆకాశం కంటే బిగ్గరగా ఉంది. అతను నేలపై పడతాడు కానీ తనను తాను పట్టుకుంటాడు. దానిని తీసుకుని నేరుగా నేలపై నిలబడతాడు. ఆ పేలుడు ధాటికి శౌర్య కూడా చాలా శక్తితో నేలమీద పడిపోయాడు. వచ్చి పడతాడు మరియు అతను కూడా తనను తాను నియంత్రించుకుంటాడు మరియు మిగిలిన గజముతో నిలుచును ప్రజల వైపుకు వెళ్లడం ప్రారంభిస్తుంది మరియు తార మరియు రుద్ర అతని వైపు రావడం చూసి గజ తన గొడ్డలిని పెంచడం ప్రారంభించాడు. అతను దానిని తీసుకొని తారను కొట్టాడు కానీ తార అతనిని అడ్డుకుంటుంది. దాన్ని తీసుకుని గజ గట్టిగా కొట్టాడు. చాలా బలం తీసుకుని అతని దాడి నుండి వెనక్కి రండి. ఆ అమ్మాయి గురించి ఎవ్వరూ చెప్పలేదు. మీరు మీ సమానులతో మాత్రమే పోరాడాలనుకుంటున్నారా? అది వద్దనుకుంటే కోపంతో చచ్చిపోవాల్సిందే అంటూ మళ్లీ దాడి చేస్తాడు శౌర్య. రాకా మళ్లీ ఒకరితో ఒకరు గొడవపడ్డారు మరియు శౌర్యను చాలా సులభంగా ఆపాడు. శౌర్య అతనిని కొడుతూ దాడి చేశాడు మరియు రాకా అతని దాడిని తప్పించాడు మరియు అతనిని తిప్పికొట్టాడు. ఈరోజు నన్ను పట్టుకుని నేలమీద పడేసి కొట్టాడు. తప్పించుకోవడానికి మీరు ఇంకా కష్టపడాలి. ఇది సరిపోదు కాబట్టి మేము పిల్లలను కలిగి ఉండవలసి ఉంటుంది. మరింత శ్వాస ఇవ్వు. రాకా కోపంగా శౌర్యను అరిచాడు. రెప్పపాటులో లేచి ఎగిరిపోతుంది. నేను చాలా గట్టిగా కొట్టాను కానీ రాకా ఏమీ జరగదు మరియు అది అలాగే ఉంది, చెక్కుచెదరకుండా ఉంది. నేను మీకు చెప్పాను కాదా? అది చాలదు బేబీ. ఇంకా రాకా ప్రయత్నించండి అరుస్తూ శౌర్య తల పట్టుకుని నేలపై పడేశాడు. కాని అతను దానిని విసిరి అక్కడ ఉన్న నక్షత్రాన్ని మరియు మిగతావన్నీ కొట్టాడు. గాజాతో పోరాడి ఓడించారు కానీ శౌర్య ఈసారి నేలమీద పడగానే అలా అయితే వారి కళ్ళన్నీ మీ వైపుకు వెళ్తాయి. ఇక్కడ అన్నీ చూసుకో. శౌర్య సహాయం కావాలి మరియు నేను అతనికి చాలా సహాయం చేయడానికి వెళ్తాను అంటూ తార శౌర్య వైపు పరుగెత్తింది. నేలపై పడి ఉంది మరియు రాకా అతని పైన ఉంది మరియు అతను శౌర్యను ఎగతాళి చేస్తాడు. పేద శౌర్య ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నాడు. ఇంతకుముందు అతను చాలా పెద్ద బంతులు విసిరేవాడు మరియు ఇప్పుడు ఏం జరిగింది? తార వచ్చి గట్టిగా తన్నింది. రాకా, నేను మీకు చెప్పిన నేలపై అరిగిపోతుంది. వద్దు తార అతనితో పోట్లాడుకుంటే బాగుంటుంది. ఆమె శౌర్యతో అవును సరే నేను తప్పు చేశాను. ఇప్పుడు శౌర్యతో కలిసి ఎంజాయ్ చేద్దాం. లేచి ఈలోగా వాటిని ఆపండి అని చెప్పాడు. అతను వచ్చి కొట్టడంతో ఇద్దరూ కొంచెం వెనక్కి తగ్గారు. వాళ్లు వెళ్లగానే రిషి కూడా అక్కడికి వచ్చి రాకా మీద దాడి చేస్తాడు. దాడి చేసి ఇప్పుడు ముగ్గురూ రాకాను చంపడానికి ప్రయత్నిస్తాడు కానీ ఒక్కడే ఆగిపోయాడు. ఇప్పుడు ఏకంగా ముగ్గురిని దూరంగా విసిరేశాడు. నేను కోపంతో దానిని వదిలి వెళ్లడం లేదు. తార మరియు శౌర్య కలిసి దాడి చేశారని ఆమె చెప్పింది. అయితే ఆ రెండూ విఫలమైనట్లు తేలింది. వారిని చాలా తీవ్రంగా కొట్టి గాయపరుస్తాడు. సూర్య ప్రతాప్ మరియు రుద్రగజ చేస్తారు. ముగ్గురితోనూ ఒంటరిగానూ పోరాడుతూ ఉండేవారు. ముగ్గురూ గ్యాస్ నుండి బయటపడలేకపోయారు. దాన్ని విసిరి వెంటనే ప్రతాప్ని చంపేస్తాడు. అప్పుడే మోహిత్ కూడా అక్కడికి వచ్చాడు. వెళ్లి త్వరగా గాజాకు విసిరాడు. అది చంపి గాజా ఛాతీకి తగిలింది. మరియు అతను ఒక చిన్న తండ్రి మీరు వెనక్కి లాగుతుంది సరేనా? మోహిత్ అడిగాడు. మోహిత్, నువ్వు కూడా. కనీసం అందరూ ప్యాలెస్కి వచ్చారు. నాన్న కంగారు పడుతూ నాతో ఉండాల్సింది.
మీరంతా ఇక్కడ మా అందరి కోసం పోరాడుతున్నారని చెప్పారు, మరి నేను అక్కడ ఎలా జీవించగలను? మోహిత్ అతను విచారంగా సమాధానం చెప్పాడు. ఇది ఇక్కడ ఉంది, ఇప్పుడు వెళ్దాం, కాబట్టి ఇప్పుడు బాధపడకండి మరియు కలిసి నిలబడి పోరాడండి. రుద్ర అతన్ని ఎత్తుకుని, గాజా అతని ఛాతీ అన్నాడు. అందులో ఉన్న మంచిని తీసి పారేస్తుంది. అతని గాయం దాని స్వంత మరియు మొత్తం కుటుంబం నయం. మీరు ఇక్కడకు పిలిచారా లేదా ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అతన్ని కూడా పిలవండి. ఇది పెద్ద స్వరంతో ముగుస్తుంది. ఇది విన్నాక అంతా పగిలిపోయిందని అంటున్నారు. రిషి, తార మరియు శౌర్య రాక అక్కడ పడతారు. ఇక్కడ ప్రతాప్, సూర్య మరియు ఇద్దరూ పోరాడుతున్నారు. అబ్బాయిలు గాజా మరియు రాకాతో పోరాడుతున్నారు. వాళ్ళిద్దరూ వాళ్ళని కప్పివేశారు. శౌర్య దానిని పట్టుకుని భూమిలోకి లాగండి. అతను దానిని విసిరి కొట్టాడు మరియు అది చెట్టులోకి వెళుతుంది. బిగ్గరగా వినిపిస్తుంది మరియు చెట్ల గుండా వెళుతుంది. రిషి సిద్ధ రాకపై శక్తి యొక్క బలమైన దాడి. అది చెయ్యి, కాని దానితో ఏదో ఒకటి చేయమని రాకాకి చెప్పాడు. అతను తన శక్తితో ఉర్ద ఋషిని చంపబోతున్నాడు. అది తగిలి చాలా దూరంగా పడిపోతుంది. ఇది చాలా శక్తివంతమైనది మరియు ఇప్పుడు మీరు దానిని ఓడించాలి. సాధ్యం కాదు, రాకా అని ఋషి మనసులో చెప్పుకున్నాడు. ఋషిని చంపడానికి దిగుతున్నాడు. ఇప్పుడు మీ రోజులు ముగిశాయని చెప్పారు ముసలివాడు, అందుకే నువ్వు ఇప్పుడు చనిపోవాలి. ఇలా చెబుతూ ఋషి మెడ పట్టుకున్నాడు. కేవలం ఒక చేత్తో దాన్ని పైకి లేపుతుంది. శౌర్య నిద్రలేచి ఇది చూసి పెద్దగా వచ్చాడు. ఆ దెబ్బతో రాకా రాయితో కొట్టాడు. నువ్వు బాగానే ఉన్నావు రిషి? శౌర్య కంగారుగా ఇప్పటి వరకు అవునని అడిగాడు. కాబట్టి సరే, మనందరికీ ధన్యవాదాలు. పిల్ల కూడా కలిసి మేము ఓడించడానికి చెయ్యలేరు మరియు నేడు దాని విజయం. ఋషి చెప్పేది నిశ్చయంగా. మనం ఏమి చేయాలి? ఏదో ఒక మార్గం ఉండాలి అని శౌర్య అడుగుతాడు. అయితే అది పని చేస్తుందో లేదో చెప్పండి. నువ్వు కుదరదు చెప్పు అన్నాడు రిషి. అని శౌర్య సమాధానం చెబుతుందేమో చూడాలి. ఇందులో నీ ప్రాణం కూడా పోవచ్చు కొడుకు. దీంతో ఏమైనా జరుగుతుందో లేదో చెప్పలేం మరియు అందుకే మేము దానిని ప్రస్తుతం ఉపయోగించము. నా గురించి కంగారుపడకు అన్నాడు రిషి. ప్రస్తుతం చాలా మంది జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి శౌర్య. ఇప్పుడు ఒకే ఒక ఆశ ఉంది. ఈ రోజు సాధించేది నువ్వే అని చెప్పాడు. లేదంటే భవిష్యత్తులో అది నిన్ను చంపడం ఖాయం. మరియు నేను ఆ ఆశను వదిలించుకోలేను. ఎవరైనా బతికి ఉంటే బాధగా అన్నాడు రిషి. లేకుంటే నా ఉనికి ఏంటి? శౌర్య అప్పుడు తార అక్కడికి వచ్చి చెప్పింది. ఇది మీ ఉనికి లేదా ఉనికి ఎందుకు కాదు? మీరు పట్టించుకోనప్పటికీ మీ ప్రియమైనవారు చాలా బాధపడతారు. మరియు రిషి, ఇప్పుడు అర్థం చేసుకో, భవిష్యత్తులో నువ్వు ఇలా మాట్లాడకూడదని. దాని గురించి ఆలోచించిన తరువాత అతను అకస్మాత్తుగా ఒక విషయానికి చెప్పాడు. నువ్వు ఎప్పుడు మాయలో ఉన్నావని నేను నిన్ను అడగాలనుకున్నాను. మీరు ఈ లోకం నుండి బయటకు వచ్చారు. మీరు ఏమి అడగాలనుకుంటున్నారు? శౌర్య నీ లోకంలో అడుగుతాడు. నేను తిరిగి వచ్చే ముందు నాకు చాలా శక్తివంతమైనది కావాలి. ఆ తలుపు లోపల ఉన్న శక్తిని నేను అనుభవించాను. అది దేని నుండి వచ్చింది మరియు ఎలా జరిగింది? మీ అధికారాలు అక్కడ పనిచేయవు మరియు ఇంకా బహుశా చివరికి అతను పని చేశాడు మరియు ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చేయలేదు. నీలో ఇంత శక్తిని నేను ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించలేదు. రిషి అడిగాడు. మరియు అవును, ఇది జరిగింది. మేము చివరి దెయ్యంతో పోరాడుతున్నప్పుడు ఇది ఇలాగే ఉంది. అందులో ఒక్కసారిగా బలం పుంజుకుంది. తారా అవును అని సమాధానం ఇచ్చింది. కాబట్టి మీరు అలా చేశారు. ఇది ఎలా జరిగింది మరియు ఇప్పుడు ఎందుకు ఉపయోగించబడింది? మీరు అంతగా చేయకపోతే అతనిది అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. రాకా మరింత నిలబడలేడు అని ఋషి అతనితో చెప్పాడు. సమయం ఎంత మరియు నాకు ఏదో ఎలా జరిగింది నాకు తెలియదు. నేను నా స్వంతంగా ఏదో చేశాను. ఇది తనంతట తానుగా జరగలేదు, లోపల నుండి జరిగింది. ఇంతలో స్పీడ్ని ఆపినట్లు శౌర్య సమాధానమిచ్చాడు. ఇక్కడి నుంచి వస్తూ శౌర్యను బలంగా కొట్టి ఆపై కొట్టాడు తమ రెండు చేతులతో. రిషి, తార మెడ వాటిని పట్టుకుని తనతో ఇప్పుడు పైకి ఎత్తాడు. ఈ స్నేహితుడికి మరియు ఈ ముసలి బాబాకు వీడ్కోలు చెప్పండి. ఇద్దరు పిల్లలు రాకా తన భయానక స్వరంలో చెప్పారు. హాయ్. శౌర్య చాలాసేపు కొట్టుకుంటున్నాడు మరియు అతను పేదవాడు తడబడి లేచి నిలబడతాడు. రాకా రిషి, తారలను మెడ పట్టుకున్నాడు. గాలిలోకి మరియు తారా మరియు రిషిలోకి ఎగురుతుంది. దాని నుండి విముక్తి పొందేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తారు. చేయండి, కానీ వారు దాని నుండి తమను తాము విడిపించుకోలేరు. నేను నా చేతులు మరియు కాళ్లతో పెనుగులాడుతున్నాను. అబ్రక క్రమంగా అతని ఆత్మను కూడా తీసుకున్నాడు. శౌర్య లోపల ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రయత్నించడం ప్రారంభించాడు. కింద నిలబడి చూస్తే నాకు చాలా భయం వేసింది. మరియు వేగంగా ఎగురుతూ రాకాను చంపుతుంది. కాని ఆ నక్షత్రానికి, ఋషికి, భూమికి ఏమీ జరగదు.
శౌర్య వైపు తల విసిరాడు హిట్స్ మరియు శౌర్య నేరుగా గ్రౌండ్కి వెళ్తాడు. అతను పడిపోతాడు మరియు ఈసారి అతను లేవలేడు మరియు పేద శౌర్య స్పృహ తప్పి పడిపోయాడు. అందరినీ చంపి కాపాడాలనుకున్నాను. ఇప్పుడు ధైర్యం వచ్చింది. మీ ఈ స్నేహితులను రక్షించండి. రాకా తార అరుస్తూ మళ్ళీ చెప్పింది. చంపడానికి పరుగులు తీస్తుంది కాని మళ్ళీ ఆగిపోతుంది. అతని మెడను పట్టుకుని రిషిని కొన్ని పట్టుకున్నాడు. అలా చేయడానికి ముందు కూడా వారు కావచ్చు. శౌర్య శక్తితో గాలిలో ఉపకలను ఎత్తాడు. శౌర్య లేచి శౌర్య ఏడుస్తున్న శౌర్య తార ఎంత కావాలంటే అంత ఫోన్ చేయొచ్చు. ఇక వద్దు అని చెప్పింది. మీ తర్వాత లేవడం గురించి చింతించకండి. నేను అతనిని కూడా ఈ జీవితం నుండి విడిపిస్తాను. రాకా నవ్వుతూ మోహిత్ చూస్తున్నాడు అని చెప్పింది. తారా మరియు రిషి ఇద్దరూ ఇబ్బందుల్లో ఉన్నారని మరియు వెంటనే అతని ఆత్మను వెలికితీసే ప్రయత్నం ఆగిపోయింది. మోహిత్ గొప్ప శక్తితో ఈటెను విసిరి ఇలా చేస్తాడు. రాకా మెడలోకి నేరుగా హిట్స్ మరియు ఈటె. దీని కారణంగా తార సమాధి చేయబడతాడు మరియు రిషి మళ్ళీ అతనిని పొందుతాడు. తార పట్టు నుండి తప్పించుకోగా శౌర్య పారిపోతాడు. శౌర్య దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు లేవండి శౌర్య. మేము దానిని ఓడించలేదు మరియు అది మనందరినీ చంపుతుంది. శౌర్య తారకు మళ్ళీ బుద్ధి వస్తుంది. శౌర్య దాన్ని తీయడానికి ప్రయత్నిస్తోంది కాని ఆమె ఇంకా తనను కౌగిలించుకున్నా రాకా లేవలేకపోయింది. మరియు కోపంతో మోహిత్ను తిట్టాడు. చూసి మోహిత్పై ఈటెను విసిరాడు. రెప్పపాటులో మోహిత్ ఛాతీకి కొట్టాడు. 8 సంవత్సరాలు అవుతుంది మరియు అతను అక్కడే చనిపోతాడు. అది చూసి ప్రతాప్, రుద్ర ఇద్దరూ గట్టిగా అరిచారు. మోహిత్ కలిసి గాజా అని అరుస్తాడు. చంపి పారేయండి మరియు హఠాత్తుగా ఆకర్షితులయ్యారు. హే మంత్రగత్తె కొడుకు కళ్ళు వైపు పరిగెత్తాయి. నా కళ్ళు తెరవండి కొడుకు, నేను మీ కళ్ళు తెరవగలను. ప్రతాప్ ఏడుస్తూ చెప్పాడు కాని మోహిత్ చనిపోతాడు. అది అయిపోయింది. అది చూసి అప్పుడే ఏడవడం మొదలుపెట్టాడు రుద్ర. అతను ఉన్నాడు. అతను తండ్రి మరణించాడు. అతను రుద్రుడు మరణించాడు. రుద్ర మరియు రాజా ప్రతాప్ ఏడుస్తూ చెప్పారు. ఏడుస్తూనే ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. వెళ్దాం, ప్రతాప్ని శాంతింపజేయండి. ఇవి ప్రస్తుతం కన్నీళ్లు, ఇప్పుడు సాకులు చెప్పే సమయం కాదు. మోహిత్ ఆత్మ. ఈ రాక్షసుడు చనిపోయినప్పుడే శాంతి లభిస్తుంది. సూర్యుడు వారి వద్దకు వచ్చి నిద్రపోయేలా చేస్తాడు. ప్రతాప్ కళ్ళు శాంతించి ఇలా అన్నాడు. కోపంతో ఎర్రగా మారి నేరుగా ఆగిపోతుంది. దాడి చేయడానికి వారి వైపు పరుగెత్తండి. రాకా దూరం నుండి మా వైపు వస్తున్న వారిని చూసింది. వాటిని గాలిలోకి ఎత్తుతుంది మరియు వారి ఆత్మలను వారితో తీసుకువెళుతుంది. దానిని లోపలికి తీసుకుని ఆపై వారి శరీరాన్ని తీసుకువెళుతుంది. ఇది చూసిన రుద్ర దానిని విసిరివేస్తాడు. షాక్ అయ్యాడు మరియు అతని కత్తులు చేతిలో నుండి జారి కింద పడిపోతుంది మరియు సూర్యుడు నేలపై మోకాళ్లపై కూర్చున్నాడు. ఇప్పుడు కోపం వచ్చి రాకాను చంపాలనుకున్నాడు. అతను దానికోసం పరిగెత్తుతాడు మరియు అదే విధి అతనికి జరుగుతుంది. రాకా అతనిని కూడా నాశనం చేస్తాడు. తారా, రిషి మరియు రుద్ర చాలా ఉద్విగ్నత మరియు తార ఆమె త్వరగా శౌర్యను పికప్ చేయడం ప్రారంభించింది. శౌర్య లేచి శౌర్య తార అని అరవండి. అందుకే ముగ్గురినీ గాలిలో ఆపేశారు. ఇప్పుడు మీరు ముగ్గురు ఈ ప్రపంచాన్ని దూరం చేస్తారు. వీడ్కోలు చెప్పండి మరియు నేను మిమ్మల్ని అనుసరిస్తాను. ఇది నీకు కూడా పంపిస్తాను. రాకా హే తార పదే అరుస్తూనే ఉంది. శౌర్య అని అరవటం జరిగింది. ఆ అరుపు శౌర్య చెవుల్లో ప్రతిధ్వనించడం ప్రారంభించింది. ఆ తర్వాత శౌర్య శరీరంలో చిన్న గాయమైంది. వెళుతుంది మరియు వెంటనే రాఖా తారా, రిషి మరియు రుద్రుని ఆత్మను తనలో తాను గ్రహించుట శౌర్య శరీరంలో ఒకేసారి ప్రయత్నించాడు. శక్తివంతమైన శక్తి యొక్క ప్రకాశం వెలువడుతుంది మరియు రాకా దాని నుండి చాలా బలమైన షాక్ను పొందుతుంది. అతను దూరంగా పడిపోయాడు మరియు ఆమె పట్టు నుండి అతను ముగ్గురూ వెళ్ళిపోతారు. శౌర్య శరీరం గాలిలో తేలుతుంది. నేను లోపల ఉన్నాను మరియు దాని చుట్టూ పసుపు కాంతి చాలా ఉంది. ధగధగ మెరుస్తోంది. ఇప్పుడు శౌర్య కళ్ళు తెరిచింది మరియు అతని కళ్ళు కూడా పసుపు రంగులోకి మారాయి. శరీరమంతా బంగారంలా మెరిసిపోయింది. ఇది చూసిన రిషి మరియు తార సంతోషిస్తారు మరియు రుద్రుడు కూడా ఇప్పుడు తన కత్తులు తీసుకున్నాడు. అతని కళ్ళు కూడా కోపంతో ఎర్రబడ్డాయి. రాకా లేచి నిలబడి శౌర్య వైపు ఇలా చూస్తోంది. ఇది చూసిన గజ కూడా లేచి నిలబడి ఆశ్చర్యపోతాడు. ఇదంతా చూస్తుండగానే శౌర్య వైపు తిరిగింది. రాకా వేగంగా ఎగురుతూ అతనిపై దాడి చేస్తుంది. శౌర్య తన ఒంటి చేత్తో చాలా తేలికగా దాన్ని ఆపి గట్టిగా గాజా వైపు తిప్పాడు. రాక మరియు గజాన్ని బలవంతంగా విసిరి కొట్టాడు. నేను దానిని అనుభవిస్తున్నాను మరియు జుట్టు కూడా దానితో ధరిస్తుంది. ఇది మునుపటి కంటే ఎలా బలంగా ఉంది? కొట్టిన తర్వాత ఇది ఎలా సాధ్యం? అందుకే గాజా ఆశ్చర్యంతో ప్రశ్నలు వేస్తుంది. నాకు దాని అధికారాలు కావాలి, ఎందుకంటే దాని ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి సమీపంలో జన్మించాడు. శక్తి ఉంది మరియు ఒకసారి నేను దానిని కనుగొన్నాను, అప్పుడు నా ముందు ఎవరూ నిలబడలేరు. రాకా సమాధానమిస్తే తరువాత ఏమిటి?
తమది అయినా ఫుల్ ఫోర్స్తో కొట్టమని అడుగుతుంది నీకు ఎంత శక్తి ఉన్నా. అలా అయితే పిల్లవాడు మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇస్తాడు. ఇలా చెప్పి తన శక్తిని పెంచుకున్నాడు. రాకా గాలిలో ఎగురుతుంది మరియు శౌర్య యొక్క ఈరోజు ఎందుకు తెరపైకి రావడం లేదు? దీన్ని అంతం చేద్దాం అని రాకా బిడ్డ. అతని మాటలకు శౌర్య స్పందించలేదు. అతనిపై నేరుగా దాడి చేస్తాడు మరియు వారిద్దరూ ఈసారి చాలా భీకర పోరు మొదలవుతుంది. శౌర్య రాకపై కాస్త భారంగా ఉన్నాడు కానీ ఇంకా శౌర్య కష్టపడాలి. రాకను ఓడించడానికి గజ డౌన్ గజ అయినా రుద్రులు ఒకరితో ఒకరు ఢీకొంటారు. రుద్ర కంటే చాలా బలవంతుడు కానీ రుద్రుడు చాలా వేగంగా కత్తులు ఊపుతున్నాడు మరియు గాజా తప్పించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రుద్రకు మరింత కోపం వచ్చి మరింత శక్తివంతమైంది. నేను అతని నిరంతర కదలికలతో అతనిపై దాడి చేశాను. కత్తులు ఆపడానికి నిరాకరించాయి. శౌర్య రాకాను నగరం లోపల విసిరి చంపాడు. మరియు రాకా ఇల్లు దాటుతుంది మరియు రాకా అక్కడ దాక్కున్న వ్యక్తులను చూస్తుంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదు మరియు అవన్నీ ఆత్మను లాగుతుంది మరియు దానిని తనలోనే గ్రహిస్తుంది మరియు అతని బలం కొంచెం పెరుగుతుంది. శౌర్య ఇది అతన్ని చూసి అతనిపై దాడి చేసి నేలకు పిన్ను అతను ఆమెను ఈడ్చుకెళ్లి శౌర్యను ఆపుతాడు. మీరు దానిని తలక్రిందులుగా కొట్టి మీ నుండి దూరంగా విసిరినట్లయితే అందరూ తమ తమ ఇళ్లలో దాచుకున్నారు. ఇది మీరు చేసిన అతి పెద్ద తప్పు. ఇంతకు ముందు నేను గెలిచి ఉండవచ్చు కానీ ఇప్పుడు మీ కోసం ఇది చాలా కష్టం. రాక ముస్కార్కర్ ఇలా చెబుతూ రాకా ఎగిరి దూకడం ప్రారంభించాడు. తిరిగి భూమికి దూకుతాడు మరియు అతని జంప్ అక్కడ ఉన్న ఇళ్లన్నీ ధ్వంసమవుతాయి. అందరూ పారిపోవడం మొదలుపెట్టి ఆగిపోతారు. సబ్ ఫ్లైస్ మరియు సబ్ విండ్స్ అన్నింటినీ కలిపి అది చూసి శౌర్య భయపడతాడు. వెళ్లి రాకాపై దాడికి దిగాడు. ఈగలు కానీ రాకా ఈసారి అతని తలపైకి తన్నుతుంది. చంపి దూరంగా విసిరేస్తాడు. ఇప్పుడు కలిసి వారి శరీరాల నుండి ఆ ప్రజలందరి ఆత్మలు స్ఖలనం మరియు శౌర్య మళ్లీ ప్రారంభమవుతుంది. త్వరగా అతని వైపు ఎగురుతుంది కానీ ఆగిపోతుంది. దూరం నుండి అతనిపై తన శక్తిని ప్రయోగించడం ప్రారంభిస్తుంది మరియు తనను తాను చేరుకోవడానికి ధైర్యం నుండి ముందుగా అందరినీ చంపి అక్కడ పడవేస్తాడు. రుద్రుడు గజాన్ని గాయపరిచాడు కానీ అతని మళ్లీ రూన్లు స్వయంచాలకంగా మీతో నింపుతాయి. సరియైనదా? గజ సంతానం కలుగుతుందని రుద్రుడిని అడుగుతాడు. రుద్రుడు రాయితో బలంగా కొట్టాడు. ఢీకొన్న తర్వాత స్పృహ కోల్పోయి కిందపడిపోతాడు. తారా మరియు రిషి గాజాపై దాడి చేస్తారు మరియు ఇద్దరూ కలిసి అతన్ని దారుణంగా కొట్టారు. రాకా మరియు ఇప్పుడు శౌర్య మరింత శక్తివంతంగా మారాడు. అతన్ని పట్టుకుని నేరుగా రాజభవనంపై పడేసి చంపేస్తాడు. శౌర్య మళ్ళీ లేచి అతనిపై దాడి చేస్తాడు. ఈసారి అతను బలహీనంగా నిరూపించబడ్డాడు మరియు ఆగిపోయాడు. ఆమెను చాలా దారుణంగా కొడతాడు. వదిలేయ్ రిషిజీ, మనం శౌర్యకి సహాయం చేద్దాం. హోగి తార రాకా ఆ గజాన్ని చూస్తుంది అని చెప్పింది. తార మరియు రిషి గొడవపడటం చూసి అతను అప్పుడు ఇచ్చి శౌర్యను చంపేస్తే వీక్షకులు ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ నవలలో మరింత తెలుసుకోవడానికి వినండి. రెండవ ప్రపంచం యొక్క తదుపరి అధ్యాయం కోసం వేచి ఉండండి మరియు మా ఛానెల్లో రోజ్వాస్ మరియు అవును అయితే మాత్రమే మీకు అధ్యాయం నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. దయచేసి తదుపరి అధ్యాయాలకు కూడా నాకు ఇలా చేయండి. అప్లోడ్ చేయడం ఆనందించండి. ధన్యవాదాలు.